సిద్దిపేట హరీష్ రావు కేబినెట్ మీటింగ్పై అనుచిత వ్యాఖ్యలు నిజమైనవి అని గతంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేయాలని సవాల్ విసిరిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సవాల్ స్వీకరించకుండా తోకముడ్చిన మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరిన అన్న మాట నిలబెట్టుకుని సిద్దిపేట వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై మండిపడ్డ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సిద్దిపేట పట్టణంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కొట్టుకపోతా అన్నా కూడా లెక్క చేయకుండా సోనియమ్మ తల్లి తెలంగాణ ఇచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జాయింట్ యాక్షన్ కమిటీ లోపల కోదండరామ్ గారు జాయింట్ యాక్షన్ కన్వీనర్గా ఉంటే ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరు ఏ పిలిపించినా మీ ఎంబడి పాల్గొనలేదా ఏ ధర్నా చేసినా ఏ నిరసన చేసినా గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జాయింట్ యాక్షన్ కమిటీలో కూడా తెలంగాణ ఉద్యమం కోసం మీరు ఏ పిలిపించినా మనందరం కలిసికట్టుగా పోరాటం చేసినామా చేయలేదా? కాంగ్రెస్ పార్టీ పక్షాన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజీనామా చేసిందా చేయలేదా? మంత్రిగా నల్గొండలో నిరాదీక్ష చేసిందా చేయలేదా? పార్లమెంట్ సభ్యులు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతాన్న లెక్క చేయకుండా మా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మది యాష్ గారు కానీ డాక్టర్ వివేక్ గారు కానీ మా ఎంపీలంతా కేంద్రంలో రాహుల్ గాంధీ మెప్పించే విషయంలో కానీ కేంద్రంలో శ్రీకృష్ణ కమిటీని మెప్పించే విషయంలో కానీ కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్లో ఆ రోజు బిల్లు పెట్టే విషయంలో కానీ కళ్ళకు అది కారం కొట్టినా కూడా లెక్క చేయకుండా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు తెలంగాణ ఎంపీలంతా కూడా నిలబడ్డారు. ఈ విధంగా మేము ప్రతి విషయంలో తెలంగాణ ఉద్యమం లోపల తెలంగాణ రాష్ట్రం ఏర్పడే విషయం లోపల మా శక్తి కొద్ది కార్యకర్తలకు కానీ పార్టీ కానీ నాయకత్వం కానీ మెప్పించే విషయంలో ఒప్పించే విషయంలో మేము తెలంగాణ ప్రజల పక్షాన ఉన్నాం. 20 నెలల లోపలే ఇంత ఆక్రోశం ఎందుకు హరీష్ రావు గారు? ఇంత కోపం ఎందుకు? ఇంత విషయంగా కూడా ఎందుకు? మాట్లాడితే రేవంత్ ఇదా మాట్లాడే సంస్కారం వ్యక్తిగతంగా మాట్లాడడం ఎందుకని అంటున్నా. నేను సబ్జెక్ట్ మీద మాట్లాడండి. మీరందరూ నిన్న బాకీ కార్డు మేము రెండు తులం బంగారం ఎక్కడికి పోయింది? 2500 మహాలక్ష్మి పెన్షన్ పోయింది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కొట్టుకపోతా